ఫోకస్ నేను ఆశ. మన దేశంలో ఇటీవలి కాలంలో ఎన్నికల ప్రచార శైలిలో ఎంతో మార్పు వస్తోంది. ఒకప్పటితో పోల్చితే ప్రస్తుతం ఓటర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త వ్యూహాలతో ప్రచారం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల నేతలు వెరైటీగా ప్రచారం చేస్తున్నారు. బుల్డోజర్లను ఎన్నికల ప్రచారం కోసం వినియోగిస్తూ ఓటర్ల మద్దతును కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తుండడంపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో బుల్డోజర్ చర్యల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇదివరకు నిర్మాణ రంగానికే పరిమితమైన బుల్డోజర్లు ఇప్పుడు రాజకీయాల్లోనూ కీలకంగా ఉపయోగపడుతున్నాయి. బుల్డోజర్ న్యాయం పేరుతో అక్రమ కూల్చివేతలకు దేశంలోని పలు రాష్ట్రాలు బుల్డోజర్ను ప్రయోగిస్తుండగా ఎన్నికల్లో ప్రచార రథంగానూ విరివిగా వినియోగించడంపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. అక్టోబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హర్యానాలో ఎక్కడ చూసినా బుల్డోజర్లే దర్శనమిస్తున్నాయి. రాజకీయ పార్టీల నేతలు బుల్డోజర్లను ఎన్నికల ప్రచారం కోసం తమ వాహనాలుగా వినియోగిస్తున్నారు. దీంతో హర్యానాలో బుల్డోజర్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో బుల్డోజర్ న్యాయం పేరుతో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లను కూల్చివేసే ప్రక్రియలు కొనసాగుతున్నాయి. దీంతో జేసీబీ వస్తుందంటేనే అక్రమార్కుల్లో వణుకు పుడుతోంది. బుల్డోజర్ న్యాయం పేరుతో పలు రాష్ట్రాలు కూల్చివేతలకు కొనసాగిస్తుండడంపై ఓవైపు ప్రశంసలు, మరోవైపు విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో తొలుత మొదలైన బుల్డోజర్ కూల్చివేతలు ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు పాకింది. ఇలా బుల్డోజర్ న్యాయం పేరుతో బుల్డోజర్ రాజకీయం అనే పదాలను వాడిన ప్రధాన పార్టీలు ఇప్పుడు బుల్డోజర్ వాహనాన్ని ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి. జేసీబీ బ్లేడ్లపై కూర్చొని ఎంతో హుషారుగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు. ఎన్నికల ప్రచారంలో బుల్డోజర్లను వినియోగిస్తున్న పార్టీలు అందుకు భిన్నమైన కారణాలు చెబుతున్నాయి. అక్రమ కట్టడాలు, నిర్మాణాలపై బుల్డోజర్ చర్య తప్పదని చెప్పడానికి ఈ వాహనాలు ఉపయోగిస్తున్నామని కొన్ని పార్టీలు చెబుతుండగా, ఈ వాహనాలు ప్రజలను ఎక్కువగా ఆకర్షిస్తుండటంతో వాటిని ఉపయోగిస్తున్నామని మరికొన్ని పార్టీల నేతలు చెబుతున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో బుల్డోజర్లను వినియోగించడం వల్ల ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని, అందుకే వీటిని విరివిగా వినియోగిస్తున్నామని మరికొన్ని పార్టీల నేతలు చెబుతున్నారు. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపేందుకు వినియోగించిన బుల్డోజర్లను ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో వినియోగిస్తుండటంతో ప్రజల నుంచి భారీ స్పందన వస్తోందని రాజకీయ పార్టీల నేతలు చెబుతున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో ఉన్న రాజకీయ పార్టీలు ఎక్కువగా బుల్డోజర్లను వినియోగిస్తుండటంతో వాటికి భారీగా డిమాండ్ ఏర్పడింది. ఎన్నికల ప్రచారానికి ఇతర వాహనాల మాదిరిగానే బుల్డోజర్లను కూడా పంపిస్తున్నారు వాటి యజమానులు. ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా బుల్డోజర్ల వినియోగం పెరిగిపోవడంతో స్థానికంగా ఉన్నవి సరిపోక ఢిల్లీతో పాటు ఇతర పొరుగు రాష్ట్రాల నుంచి సైతం భారీ సంఖ్యలో జేసీబీలను తెప్పించి ఎన్నికల ప్రచారంలో వినియోగించుకుంటున్నారంటే వాటికి ఏ మేరకు డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల నేతలు సరికొత్తగా బుల్డోజర్లతో ప్రచారం చేస్తుండడం ఇప్పుడు హర్యానాతో పాటు దేశ రాజకీయాల్లో కూడా జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో ఎక్కువగా బుల్డోజర్ కూల్చివేతలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బుల్డోజర్లను ప్రచార రథంగా వినియోగిస్తుండటంతో ప్రజల నుంచి భారీగా స్పందన వస్తోంది. ఇది వాటి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.